అసలు శివుని తల మీద చంద్రుడు ఎందుకుంటాడు? ఈ కథ సముద్ర మథనంలో ప్రారంభం అవుతుంది. దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి సముద్ర మథనం చేస్తున్నారు. అలా చేశాక అమృతంతో పాటు ఎంతోమంది దేవతలు ఎన్నో శక్తివంతమైన వస్తువులు వస్తాయి. వాటన్నిటికన్నా ప్రమాదకరమైన హాలాహలం అనే విషం వస్తుంది. ఆ విషాన్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు ముందుకు వస్తాడు. ఆ విషాన్ని శివుడు నవ్వుతూ స్వీకరిస్తాడు. అంత ప్రమాదకరమైన విషాన్ని తాగుతున్నప్పుడు ఆయన కంఠం అంతా నీలంగా మారిపోతుంది. అందుకే అప్పటి నుండి ఆయన్ని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఆ విషం ఎంత ప్రమాదకరమైనది అంటే సాక్షాత్తు శివుడు కూడా తట్టుకోలేకపోతాడు. ఆయన శరీరం అంతా మంటలతో వేడిగా అయిపోతుంది. అయినా కూడా శివుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ వేడిని చల్లార్చడానికి మొత్తం దేవతలందరూ అక్కడికి వస్తారు. అప్పుడు చంద్రుడు ముందుకు వచ్చి, శివ, నాకు మీ తల మీద ఉండడానికి చోటు ఇవ్వండి. నా నుండి వచ్చే చల్లదనం ఈ విషం నుండి వచ్చే వేడిని చల్లార్చుతుంది అని అంటాడు. శివుడు సరే చంద్ర అని చంద్రుణ్ణి ఆయన తల మీద పెట్టుకుంటాడు. వెంటనే ఆయన శరీరం అంతా చల్లగా మారిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. అలాగే మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.